నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. మనకి మైత్రి సిల్క్ అంటాము. మైత్రి సిల్క్ చక్కగా మంచి లెమనెల్లో అండి. సారీ షైనింగ్ కూడా ఉంది. అవునండి, హ్యాండ్లూమ్ పైన అంతా కూడా మనం చక్కగా మనం మంచి లెమనెల్లో తీసుకున్నాము. Okay. చక్కగా మనం షోల్డర్ దగ్గర వచ్చేకాడికి మంచి కడ్డీ బార్డర్ తీసుకుంటూ కడ్డీ బార్డర్ ఒక 6 ఇంచెస్ దాకా మనం ఒక లైన్స్ వైజ్ గా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఆ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరితో మనం చాలా అందంగా మనం షోల్డర్ దగ్గర అంతా కూడా మనం చక్కగా మనం తీసుకున్నాము. చక్కగా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం లెమనెల్లో తీసుకున్నాము. మంచి అందమైన కలర్ తీసుకుంటే కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక డిఫరెంట్ గా లైన్స్ వైజ్ గా మనం హైలైట్ చేసామండి. మనకి లెమనెల్లోతో చిన్న బోర్డర్, కడ్డీ బోర్డర్, అదేవిధంగా మనం ఆ స్కై బ్లూతో మనం అంటే కలనేత వస్తుంది కాబట్టి మనకి లైట్ గ్రీన్ లాగా వస్తుంది అనమాట. గ్రీన్ కలర్తో బోర్డర్, కడ్డీ బోర్డర్, అదేవిధంగా మళ్ళీ ఒక చిన్న చిన్న లైన్స్తో కూడా మనం ఒక 3 ఇంచెస్ లైన్స్ మాత్రమే కింద వైపు మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అంటే ఈ శారీకి హైలైట్ ఏంటంటే పైన బోర్డర్ అనేది మనకి చాలా హైలైట్గా ఉంటుంది. కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి ఇంకొంచెం చిన్నగా తీసుకున్నాం అనమాట. షోల్డర్ పార్ట్ లో ఇట్లా స్టెప్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే కనుక సింగిల్ లేయర్ ఇట్లా చక్క మనకి బోర్డర్ మొత్తం క్లియర్ గా మెన్షన్ అవుతుంది. ఇక్కడ బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లూ కలర్ తోనే పళ్ళు ఇచ్చారు. పళ్ళు వచ్చేకాడికి చక్కగా మనం స్కై బ్లూ తీసుకున్నాము. స్కై బ్లూ తీసుకుంటూ లైట్ వెయిట్ ఉండడం కోసం అన్నట్టు మనం చిన్న కడ్డీ బోర్డర్స్ తోనే మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. అంటే ఒక 3 లైన్స్ లాగా మనం కడ్డీస్ తో మనం పళ్ళు అనేది మనం చక్కగా సింపుల్ గా మనకి రిచ్ లుక్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి స్కై బ్లూ తోనే ఉంటుంది అనమాట. ఓకే, బాగుంటుంది. సేమ్ లైన్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మైత్రి సిల్క్ అంటాము. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ దీంట్లో కూడా మన దగ్గర డిజైన్స్ ఉంటుంది అండి. కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనం ప్లెయిన్ చూసాము, అంటే మిడిల్ పార్ట్ లో డిజైన్స్ అలా. అవునండి, డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అంటే బుటీస్ కాకుండా చక్కగా మనకి ప్లెయిన్స్ లోనే వెరైటీస్ అనేది మన దగ్గర ఉందండి. ప్లెయిన్స్ లో ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్ వెరైటీస్ లో మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చేకాడికి మనకి ఓన్లీ 2600 రూపీస్ పడుతుంది. 2600 రూపీస్ కి